చలో ఒకసారి మనం హరీష్ నేరెళ్ళ బాధితులు వచ్చారు. వాళ్ళు పాపం తిరగని మెట్టు లేదు, తిరగని మంత్రి లేడు, అందరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్య మాత్రం పరిష్కారం దొరకట్లే. రీసెంట్గా ఎవరైతే ఈ టోటల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినాడో ఆయన పేరేంది, విశ్వజిత్ కంపాటి అనే ఒక ఎస్పీ, గతంలో సిరిసిల్ల ఎస్పీగా ఉండి ఈ మొత్తం ఊచకోతలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. మొత్తం మోకాళ్ళ మీద వీళ్ళ గుండెల మీద మోకాళ్ళు పెట్టి బీరు సీసాలతో ఆయన చేసిన అరాచకము మామూలుది కాదు. అదిగా మనం ఊహించలేం. ఎన్నో వీడియోలు చేసినాం మనం. డైరెక్ట్గా సిరిసిల్లకి ప్రతి ఒక్క ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళినాం. గతంలో తొలి వెలుగులో ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజ్ న్యూస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చేస్తూనే ఉన్న వరుసగా. మనం తప్ప ఎవరు మాట్లాడతలేరు దీని మీద. టోటల్గా ఈ నేరెళ్ళ ఇష్యూలో ఉన్న ఎస్పీకి ఇవాళ బదిలీ ఇటేరా పెద్ద మనిషి బదిలీ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు. మరి ఈ కేసులో ఇంతవరకు ఒక పురోగతి లేదు. మొన్న రీసెంట్గా హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది, అది వాయిదా పడ్డది, అది ఆన్నే ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డి ఈ బాధిత కుటుంబాల ఇళ్లకు పోయిండు, మేము అధికారంలో రాగానే మొత్తం చేసేస్తామన్నారు. బట్టి విక్రమార్క, వి హనుమంతరావు, ఇక అప్పట్లో స్పీకర్ మీరా కుమారు, వీళ్ళందరూ అందరూ వచ్చి ఇష్యూని బాగా ఫ్లేరప్ చేసిర్రు. రాజకీయంగా వీళ్ళు అధికారంలోకి రావడానికి నేరెళ్ళ ఘటన కూడా ఒక కారణమైంది. సరే, ఇది 2014-2018 మధ్య జరిగిన 18లో వీళ్ళు గెలవకపోయినా ఆ ఇష్యూ అట్లా ఎప్పటికి కూడా లైవ్లో ఉన్నది. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేరెళ్ళ ఇష్యూ మీద ఏం చేసింది అంటే గుండు సున్నా. రేవంత్ రెడ్డి అసలు దీని మీద ఒక్క మాట మాట్లాడింది కూడా లేదు. అసెంబ్లీ స్టార్ట్ అయిన ఫస్ట్ అసెంబ్లీలో ఏమో మాట్లాడినట్టున్నాడు న్యాయం చేస్తామని. మరి ఇంతవరకు న్యాయం లేదు. మొన్న కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారు మీరు ఏం సమాధానం చెప్తారు వీళ్ళకి? టోటల్ ఇందులో జాతీయ ఎస్సీ కమిషన్ ఆనాడు అమ్ముడు పోయింది, డౌటే లేదు అందులో. మీరు అది రాజ్యాంగబద్ధ సంస్థ కదా, ఎట్లా మాట్లాడతామంటే అమ్ముడు పోయింది. జాతీయ ఎస్సీ కమిషన్లో ఉన్న ఆనాటి చైర్మన్ వెనకడోరు నుంచి వెనక్కి వెళ్ళిపోయింది ఆయన. మరి ఏం అందిందో ఏం ముట్టిందో అంటే ఇట్లా వ్యవస్థల్ని మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ మేనేజ్ చేసింది. కేటీఆర్ ప్రతి సందర్భంలో సిరిసిల్లకు పోయినప్పుడు హరీష్ ఇంటి దగ్గర 100 మంది పోలీసులు. మరి మీరు ఇలా కేసీఆర్ అరాచకాలని బయటికి తీస్తాం అన్నారు కదా, కనీసం ఈ కుటుంబాలు కూడా ఆదుకోలేకపోతున్నారు కదా. ఎవడైతే ఈ అక్రమాలకి దారుణానికి పాల్పడాడో విశ్వజిత్ అనే ఎస్పీ ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తున్నారే, మరి వాళ్ళు ఎట్లుంటారు? సో నా ముందు హరీష్ ఉన్నారు. హరీష్ ఏం జరుగుతున్నది? ఆయన బానయ్య గారు కూడా ఉన్నారు. ఆయన ఇంకా కట్టెపట్టుకొనే తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏం పాపం చేసిండు? ఇసుక మాఫియా అని మా పిల్లలు చనిపోతున్నారు, ఆ రోడ్ల మీద లారీలు పోతుంటాయని వాళ్ళు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసిన పాపానికి వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళని నరకం చూపించారు. ఇప్పుడు ఆయన కట్టెపట్టుకొని తిరుగుతుంది. ఎవడు దీనికి కారణం? కేటీఆర్ కారణం. ఏడున్నాడు కేటీఆర్? దర్జాగా తిరుగుతున్నాడు. అధికారులు దర్జాగా తిరుగుతున్నారు, కేటీఆర్ దర్జాగా తిరుగుతున్నాడు. వీళ్ళు మాత్రం రోడ్డున పడ్డారు. వీళ్ళు కనీసం పని చేసుకోలేకుండా ఉండలేక అనారోగ్యం బారిన పడి హాస్పిటల్ తిరగలేక నరకం చూస్తున్నారు. మరి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని మీరు అంటున్నారు కదా. మరి మీ మానవతా దృక్పథం ఏమైంది ముఖ్యమంత్రి గారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకు ఈ కేసు అడుగు ముందుకు పడతలేదు? అక్కడ ఉన్న ఎవరైనా మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిన ఆయన కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? వద్దంటున్నాడా రేవంత్ రెడ్డి? పక్కనే వేములవాడ ఎమ్మెల్యే విప్పు అయిన ఆది శ్రీనివాస్ మరి మీరేం చేస్తున్నారు? వీళ్ళని రేవంత్ రెడ్డి ముందు కూర్చోబెడితే రేవంత్ రెడ్డి వాళ్ళు వద్దు, వాళ్ళని తీసుకురావద్దని చెప్తున్నారా? లేకపోతే మీరేమన్నా అసలు ఈ ఇష్యూ ఎందుకు ఆయన ముందు అనడం అని మీరేమన్నా సైలెంట్గా ఉన్నారా? పవర్ వచ్చింది కాబట్టి. కేకే మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఆది శ్రీనివాస్ సమాధానం చెప్పాలి, రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి. కరీంనగర్లో మొత్తం బండి సంజయ్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు కదా మీరు. పొన్నం ప్రభాకర్ ఆన్సర్ చెప్పాలి, ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి. అంత తోపు లీడర్లే కరీంనగర్లో, అంత పెద్ద పెద్ద లీడర్లే. మరి ఇష్యూని ఎందుకు అడ్రస్ చేస్తలేరని అందరి నోళ్ళు మూగబడ్డాయింది. ఫెవిక్విక్ అయినా పెట్టుకున్నారా లేకపోతే కుట్లేసుకున్నారా? ఎలక్షన్స్కి ముందు చాలా తీవ్రంగా మాట్లాడే మీ మాటలు ఏమైపోయినాయి? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ లీడర్లు, బీజేపీ లీడర్లు, కరీంనగర్ లీడర్లు సమాధానం చెప్పాలి. ఎందుకు మాట్లాడతలేరు ఈ ఇష్యూ మీద? అంత అమ్ముడు పోయిర్రు. చివరికి వీళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర
కోర్టు వాదిస్తే అసలు బెంచ్ మీదకే రాదు. చివరికి వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకొని మళ్ళీ ఇంకో అడ్వకేట్ చేతిలో పెట్టి దాన్ని బెంచ్ మీదకి వచ్చేలాగా ప్రయత్నం చేసినంటే వ్యవస్థలు అన్నీ అమ్ముడుపోయినాయి. సో మాట్లాడదాం హరీష్, ఏం జరుగుతున్నది అన్న? ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చిందని చెప్పేసి ఆగమని చెప్పారు. ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు, కేకే మహేందర్ అన్న, ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళు ఎలక్షన్ తర్వాత కంపల్సరీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేరేళ్ల కేసు టేకప్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఎలక్షన్ ముందు ప్రతిసారి దాదాపు 2017 నుంచి జరుగుతూ ఇప్పటి వరకు నేరెళ్ళ వాళ్ళకి ఎదురైన సందర్భంలో ఎక్కడ మాట్లాడితే అక్కడ నేరెళ్ళ అని చెప్తూనే ఉన్నారన్న. మరి ప్రతిపక్షంలో అప్పుడు మీరున్న బలంగా మాట్లాడి మీరే కొట్లాడి మీరే మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మీరే ఎగ్జిబిషన్లు పెట్టి మా ఫోటోలు చూపించి ప్రపంచానికి మీరే మమ్మల్ని బయట తీసుకొచ్చి పరిచయం చేసి ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఎందుకు న్యాయం లేకపోతున్నారని నా బాధ అన్న. అంటే ఒక ఎస్పీకి ప్రభుత్వాలు భయపడతాయని నేనైతే అనుకుంటలేనన్న. నా బాధ ఏంటంటే నాకు ఒక ఆలోచన ఇప్పుడు సందర్భం ఏం ఏర్పడింది అంటన్నా, తెలంగాణలో నక్సలైట్లు ఉంటారు అంటే నక్సలైట్లు ఎందుకు ఉంటారన్న? నాకు బాధ అనిపిస్తుంది. నాకు కడుమండి చెప్తున్నా, సమాజంలో ప్రజలు అన్యాయం జరిగినప్పుడు లీడర్లు కానీ ప్రభుత్వాలు కానీ బాధితుల పక్షాన ఉండాలి. బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయము ఏదో ఒకటి చేసే వాళ్ళని ఆదుకునే పరిస్థితి చేయాలి. నష్టపోయిన మీద ఇంకో బండేసి సంపద అంటే రెవల్యూషన్ రాకపోతే ఏమైద్ది అన్న చెప్పురి? నక్సలిజం వస్తుంది, రౌడీ షెడర్లు అవుతారు, గుండాలు అవుతారు అంటే మీరు ప్రాపర్గా అన్యాయం జరిగినోనికి న్యాయం చేసి చట్టబద్ధంగా మీరు చూస్తే ఈ నక్సలిజం ఎందుకు ఉంటుంది, ఇవన్నీ ఎందుకు ఉంటాయన్న? ఈ మాటనే ఎందుకు చెప్తున్నా అన్న, నక్సలిజం అని చాలా సందర్భాలు అందరు మాట్లాడతారు కదన్న. అన్యాయం జరిగినోనికి న్యాయం జరగకపోతే మరి ఏం చేస్తారన్న వాళ్ళు? రెవల్యూషన్ ఏం చేస్తారు? మీ దగ్గర చేసే స్తోమతుంది, ఎందుకు చేయలేకపోతున్నారు నేరేళ్ల కేసులా అన్న? 2017 ఇచ్చిన అన్న మా మీద 307 ఈ 3 కేసులు అన్న. దాంతో పాటు 2017 డీజీపీకి ఇచ్చినామన్నా. ఈ గవర్నమెంట్ 2017 జరిగింది, 2017 జూలైలో జరిగింది. మేము 7th అంటే జూలై ఆగస్టులో ఇచ్చినాం. ఇది ఇచ్చినప్పుడు దీని మీద అయితే ఆ ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకోలేదన్న. వాళ్ళే కాబట్టి తీసుకోలేదు. వన్ సైడ్ చేసిరన్న. కేసులు వాళ్ళే పెట్టారు, జైలుకు వాళ్ళే పంపించారు. ఎక్కడైనా సంఘటన జరిగితే 2 పక్షాల పిటిషన్ తీసుకుంటారో ఒకటే పక్షం తీసుకుంటారన్న. 2 వైపులా చూడాలి. ఇద్దరు దగ్గర పిటిషన్ తీసుకొని తప్పు ఎవరిదో దాన్ని నిర్ణయం చేసిన తర్వాతనే నీకు మంచి చెడు అనేది నిర్ణయం చేయాలన్న. ఏకపక్షంగా వాళ్ళు అన్ని రకాల సర్వేలు చేసి అన్ని వాళ్ళకి ఫేవర్ చేసుకున్నారు. మేము ఇన్సిడెంట్ అయినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వెమ్లవాళ్ళు ఉన్నప్పుడు డిఐజీ రవివర్మతో ఎంక్వైరీ చేయించిందన్న. మేము మా సొంతంగా రాసిచ్చినాము. డిఐజీ రవివర్మకు మేము క్లియర్ గా వీడియో ఎవిడెన్స్ లో ఇట్లా చెప్పినాము. విశ్వజిత్ కంపాటి అనేటోడు, ఎస్ఐ రవీందర్ అంటాడు మమ్మల్ని కొట్టిరు, 3rd డిగ్రీ వేసిరు, మాదిగ లంజోడుకులని చిల్లర జాతి లంజోడుకులని మా భార్యలను బ్రోతర్ కేసులో పెడతారని చెప్పిరని క్లియర్ గా మేము రాసిచ్చినామన్నా. మేము రాసిచ్చిన పిటిషన్ బహిర్గతం చేయరు, దాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చు కదన్నా. డీజీపీకి ఇచ్చినాం, డీజీపీని అడగచ్చు కదన్న ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటలేదని. వీళ్ళని ఎవరిని అడిగినా కోర్టులో కేసు పెండింగ్ ఉందంటే వన్ సైడ్ వాళ్ళే ప్రభుత్వం ఉండి వాళ్ళే మేనేజ్ చేసినప్పుడు మాకు ఏడు న్యాయం జరుగుతుంది? మా స్తోమత మేమైనా బిల్గేట్స్ లామా, మేము అంబానీ లామా? మేము పైసలు ఇచ్చి మేము పెద్ద అడ్వకేట్ పెట్టుకొని మేము కొట్లాడడానికి మా స్థాయికి తగ్గట్టు 8 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం అన్న. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందన్న. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన దాని మీద ఈ గవర్నమెంట్కి చెప్తున్నానా, ఈ డీజీపీకి ఇచ్చిన దాని మీద ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేపిరి. ఇలా తప్పు ఒప్పు ఎవరైనా తెలితే దాని తర్వాత విషయం ఆలోచిద్దాం. ఫస్ట్ వాడి మీద కేసు రిజిస్టర్ అయ్యారు. విశ్వజిత్ కంపాటి అంటాడు ఒక లోఫర్ నా కొడుకు, వానికి ప్రమోషన్ ఎట్లా ఇస్తానా? గత 5 ఏళ్లలో కేటీఆర్ ఉన్నప్పుడు నయన్నో భయన్నో భయపడి ప్రమోషన్ ఇవ్వలే, ఎస్ఐకి ఇవ్వలే, సిఆర్కి ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల వీళ్ళకు ప్రమోషన్లు ఇస్తే మరి వీళ్ళు ఎందుకు కొట్లాడిరు? మీరా కుమార్ మేడం ఎందుకు తీసుకొచ్చారు దళిత బిడ్డను? మరి బట్టి విక్రమార్క కానీ అప్పుడు టీడీపీ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, ఆయన ఎందుకు వచ్చారు? బట్టి విక్రమార్క గారు ఎందుకు వచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? మీరు అందరు ఎందుకు వచ్చారు? రోడ్ల మీద ఎందుకు ధర్నాలు చేసారు? ఎందుకు రాస్తారోకోలు చేసారు? వీళ్ళు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే బలంగా బట్టలు నింపుకున్నట్టు మాట్లాడి ఇలా మేము బాధితులం పిచ్చి కుక్కలు తిరిగినట్టు నా ఒక్కొక్క లీడర్ దగ్గరికి ఫోన్లు చేసి కాళ్ళు మొక్కదే తప్పనా? ఒక కాళ్ళు మొక్కలకి అంతేగా వాళ్ళని ఏ రకంగా ఏమంటారు? ఇప్పుడు మీరు ఎవరెవరిని కలిసి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కలిసినామన్నా. తీసుకోపోతే రేపు తీసుకోపోతే ఎల్లుండి తీసుకోపోతే ఆయనే దాటేస్తుండు. కేక మహేందర్ అన్న దగ్గరికి వస్తే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఆయన అంటున్నారు. ఆదిశీన్ అన్న దగ్గరికి పోతే అసలు కేసు ఫైల్ ఏమైందని ఆయన అంటుండు. అన్న కేసు ఫైల్ ఉందన్న, మీకు ఇచ్చిన ఈ రిసీవ్డ్ కాపీలే, ఈ రిసీవ్డ్ కాపీలే మీ ఎంక్వైరీ అని ఆదిశీన్ అన్న అడిగితే నేను రేవంత్ రెడ్డిని అడిగి చెప్తాను ఆయన అంటుండు. ఇది రిసీవ్డ్ కాదన్న, గవర్నమెంట్ ఇచ్చిన ముద్ర రిసీవ్డ్ కదా, దీనిపైన ఎంక్వైరీ చేయొచ్చు కదా. సరే దీని మీద 2017 మేము 2010 మొన్న రీసెంట్ గా 2023లో డీజీపీని కలిసి ఇచ్చినాం. ఎవరు పక్క జడ్సన్ అన్న మేము అందరం కలిసిపోయి ఇచ్చినాము. మరి ఈ పిటిషన్ మీద ఎంక్వైరీ చేయాలి కదన్న. ఈ పిటిషన్ ఒక కరీంనగర్ రూరల్ ఏసీపీ మీతో లైవ్ లో మాట్లాడినాం. మరి రూరల్ ఏసీపీ 2 సార్లు ఎంక్వైరీ చేస్తే కూడా
మమ్మల్ని ఎస్పీ కొట్టిండు విశ్వజిత్ కంపట్ అనే ఒక వేస్ట్ పిల్లవాడు కొట్టిండు అని చెప్పినాం కదన్న. దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకొని ప్రభుత్వం తీసుకోరాదన్న. ముఖ్యమంత్రి డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చి మరి బాధితుల కంప్లైంట్లు పిటిషన్ తీసుకురారి ఫస్ట్ ఒకటే బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేద్దామని ప్రభుత్వం అనొచ్చు అంటారదన్న. మరి ఎందుకు చేస్తలేరన్న? వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు, మాట్లాడారు. ప్రతి ఎలక్షన్ లో దళితులు తెలంగాణలో అతిపెద్ద ఇష్యూ ఉంది కదన్న. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఎలక్షన్ల ముందు ప్రజలకు మేము అది చేస్తాం ప్రజల పక్షాన ఉంటుంది ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వం అని చెప్పిన లీడర్లు ఈ రోజు ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నానే మా బాధ అన్న. 8 ఏళ్ళు తిరిగి కొట్లాడుతున్నామన్నా, నాయన్న భయాన్ని అప్పు చేసుకొని ఆలనీలో బెత్తలాడుకుంటూ తిరుగుతున్నామన్నా. మరి ఇంకెన్ని రోజులు తిరగాలి? ఒక సామాన్యునికి కష్టం వస్తే ప్రభుత్వాల దగ్గర న్యాయం కోసం అని ఎన్నిసార్లు తిరగాలి? మాకు చట్టం ఉందా? మరి ఎస్సీలకు కానీ మాదిగోళ్ళకి కానీ ఎస్టీలకు కానీ మీరు ఇట్లే మీకు అన్యాయం జరిగితే దిగాలని చట్టంలో ఏమైనా రాసి ఉందన్న? మరి మా తలరాతలు మరి భగవంతుడు రాస్తాడా? మరి ఒకసారి ఈ మొక్కలన్నీ ఎక్కడ పోయినాయో సమాధానం చెప్పాలి. ఇప్పుడు కొంచెం దూరం జరు. ఈ ఫేసెస్ అన్ని ఎక్కడ పోయినాయండి? బట్టి విక్రమార్క నోరు మెదులుతలేదు ఇవాళ, శ్రీధర్ బాబు, ఎవరైనా వి హనుమంతరావు గారు, ఎవరు బండి సంజయ్ గారు, ఎక్కడ పోయారండి మీరంతా? ఆనాడు ఇట్లా ఈ ఇష్యూని వీళ్ళని ముందు పెట్టి ఈ ఇష్యూని వాడుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీ వాయిస్లన్నీ ఎక్కడ పోయినాయి? అధికారం వచ్చిన తర్వాత చూడండి ఎంత ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పక్కన మీరా కుమార్ గారు, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చినాయే. ఇవాళ కనీసం ముఖ్యమంత్రి ముందు వీళ్ళని తీసుకెళ్ళి మాట్లాడించే ఇది కూడా లేదా? మీకు చేతనైతే లేదా? అంటే కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్లంతా దద్దమ్మలా? ఎందుకు మీకు చేతనైతే లేదు? ఎంత పెద్ద ఇష్యూ ఇది. మొత్తం 8 మందిని ఊచకోత కోసిర్రు తెలంగాణలో. మరి దళిత సంఘాలు ఏమైనాయి? ఆనాడు మందకృష్ణ మాదిగ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కూడా వెళ్ళి ఆనాడు. ఎందుకు ఈ నేరల ఇష్యూని మళ్ళీ మీరు టేకప్ చేయట్లేదు? ఈ బాధితులకు ఏం న్యాయం జరిగిందని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మేము అడుగుతున్నాం, మిమ్మల్ని కూడా అడగాల్సిన అవసరం ఉన్నది. వేర్ ఈజ్ మందకృష్ణ మాదిగ? నేరేళ్ల కేసు ఏమైపోయింది? మిగతా దళిత సంఘాలన్నీ ఏమైపోయినాయి? పొద్దున వేస్తే దళితో జనోద్ధరణ ఇవన్నీ మాట్లాడతారు కదా మీరంతా. ఈ నేరళ్ల ఇష్యూలో బాధితులందరినీ కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశమైన ఒక్కడన్నా పెట్టిండు ఒక పార్టీ వాడు, ఒక సంఘం? ఎందుకు చేతనైతే లేదు? చూడండి, ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరు మన కొప్పుల రాజుగారు ఉన్నారు ఇందులో. కాంగ్రెస్ హైకమాండ్, మీరు మొత్తం హైకమాండ్కి చాలా దగ్గరగా ఉంటారు కదండి. ఎక్కడ పోయింది మీ తెలివంతా? జీవన్ రెడ్డి గారు ఎక్కడ పోయారండి? మీరు కూడా ఇలా మీకు పదవి రాలేదని మీరు ఆగమాగం చేస్తున్నారు. మరి ఈ బాధితులు ఎక్కడ పోవాలా? ఒక్క లీడర్కి ఒక పదవి రాకపోతే మొత్తం మీడియా మొత్తం ఆన్నే ఉంటుంది. ఆగమాగం జగన్నాథం. అసలు ఇక ఆయన లేకపోతే ఇలా తెలంగాణ ఉండదన్నట్టుగా చేస్తారు. ఇలా 6 ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు, 7 ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నాడు. ఈ చేసే లంగ పనికి దొంగ పనికి ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్నది. ఈ బాధితుల సమస్యను ఒకటి పట్టించుకోవాలా? ఆనాటి ఫోటోలు ఇవన్నీ, వీళ్ళు ధర్నాలు చేసిన ఫోటోలు. ఇగో ఆది శ్రీనివాస్, ఎప్పుడు ఇది మొన్ననే కదా రీసెంట్. పక్కన కేకే మహేంద్ర. మరి మీరు ఇద్దరు ఉన్నారు, కీలక నాయకులు ఇద్దరు. మరి ఎందుకు తీసుకుపోతలేరు రేవంత్ రెడ్డి దగ్గరికి? ఇగో ఎప్పుడు ఇది? ఎలక్షన్స్ కి ముందు. ఎవరు వెళ్ళి ఇది? అక్కడ బయట తంగలపల్లిలో అంటే ఏర్పాటు చేసి నైట్ స్టే కోసం అని అక్కడికి పిలిపించారు. సో అక్కడికి పిలిపిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళని కలిసిండు. మరి ఏది సమస్య? అది ఏడిదాన్నే ఉన్నదే. రేణుకా చౌదరి వీళ్ళందరూ పోయి పెద్ద ఎవడో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ని కలిసిరు ఆ రోజు. డౌట్ ఏముందండి? జాతీయ ఎస్సీ కమిషన్ ఆనాడున్న చైర్మన్ అమ్ముడుపోయిండు. డౌట్ ఏమైనా ఉందా ఇందులో? లేకపోతే ఎందుకు ఈ కేసు ముందుకు పడదు? ఈ ఫోటోలు అన్నీ అవే. నారాయణ ఎటుపోయినాయి? కమ్యూనిస్టు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, వీళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఖవాతు చేసి రేఖంగా నేరేళ్ల ఇష్యూ మీద. మోత్కుపల్లి నరసింహులు గారు, మీరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లాగో అన్ని ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ నేరేళ్ల ఇష్యూ మీద మాట్లాడిన అవసరమైతే నేరేళ్లకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇగో ఎవరైనా సంపత్ కుమార్ గారు, మీరు ఇవాళ పీసీసీ కావాలని ఢిల్లీకి తిరుగుతున్నారు ఆడికి. ఈ ఇష్యూ మీద ఫోకస్ చేయండి. బీజేపీ లక్ష్మణ్ ఉన్నాడు, ఆయన జాతీయ స్థాయిలో బీజేపీ లీడర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తున్న నాయకుడు. ఎటుపోయింది అండి వీళ్ళంతా? ఆనాడు పవర్ కోసం మార్చ్ ఫాస్ట్లు ఇవన్నీ చేశారు. టీడీపీ నాయకుడిగా హాస్పిటల్కి వెళ్ళి
బాధితులను పరామర్శించిండు ఆనాడు రేవంత్ రెడ్డి, పక్కన మోత్కుపల్లి గారు ఉన్నారు. ఇవన్నీ ఫోటోలు కళ్ళ ముందు ఉన్నాయి, ఇవేమి చరిత్రనేమి తీసేయవు కదా. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? వీళ్ళు కూర్చోవాలన్నా ఆమరణ దీక్షకి ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంటామన్నా, మా బతుకు అట్లయినా మీరేమన్నా ముఖ్యమంత్రిని కల్పించి సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తారా? అరే మీరు వాడు పోలీస్ ఆఫీసర్, వాడు దొంగ లంగా అంటే వాడిని తీసే అవతల పడేయక ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతే మీరు సమస్యను పరిష్కరిస్తారని ఎట్లా నమ్మకం కుదురుతుంది? ఎస్ఐన్ చేసిరు ఎవరు? రవీందర్ ఎస్ఐన్. ఎప్పుడైంది సిఐ? ఆయన మాట్లాడి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎట్లుంది మీకు ఆరోగ్యం? ఎట్లుంది ఆరోగ్యం? మొత్తం ఇప్పుడైతే మొత్తం నడతలే, ఇంట్లోకి వెళ్ళి నడవతలేదు. ఇప్పుడు సిరిసిల్లకు ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆనాడు కలుపుతామని పూర్ణం ప్రభాకర్, మన కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాసు రమ్మంటే పోయినాం. అడిగి పోయినాక నువ్వుకెత్తే అంతే అడ్డం పడ్డా. అరే రే ఏడా ఏది స్టేజ్ తోలుకపోతున్నారు. అడిగినాక అపార్ట్మెంట్ ఇస్తాను, అపార్ట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళు అట్టిగానే మమ్మల్ని తింపుతూరుగా అంతే. ఆయన కరిమాలు నిలబడ్డాయన ఎలిశాల రాజేందర్ రావు, ఆయన కూడా ప్రచారం చేసుకున్నాడు. నేరళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం, వాళ్ళని తీసుకొస్తాం, వాళ్ళని న్యాయం చేస్తాం అది అని చెప్పి మత్తుగా మాట్లాడారు. వాళ్ళు ప్రతి ఎలక్షన్ దగ్గరనే మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు వచ్చింది లేదు, రూపాయి ఇచ్చింది లేదు, ఏం మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఇప్పటి వరకు తిరగలేక తప్పుతున్నాం. ఏంలో వాడకు 4 రోజులకు ఒకనాడు పోతున్నాం. 4 రోజులకు ఒకనాడు 4 రోజులకు ఒకనాడు ఆది శ్రీనివాస్ కలుస్తలేడా? కలుస్తాడు. ఈ కాయిందే ఆ కాయిందే, కేకే మహేందర్కి ఫోన్ చేయరి, లేకపోతే ఆయన రమ్మను అంటే మేము మహేందర్ దానికి పోతే చీరనకే కలుగురి అని అంటారు. ఆడిపోతే మహేంద్రుడి కలుగురు అని అంటాడు. ఇట్లది అనుకుంటే ఇప్పుడు 7 నెలలు దింపారు. ఇప్పుడు 8 ఏళ్ళలో కేసు అయి 8 నెలలు నడుతుంది. ఈ వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు 8 నడుతుంది. ఓకే, ఇప్పుడు 8 పడ్డాయి మొన్న 3 తారీఖుతో. ఈ 8 ఏళ్ళ కూడా వీళ్ళ సుడి తిన్నాం. 8 ఏళ్ళు వాళ్ళ సుడి తిన్నాం. వాళ్ళు అటో ఇటో కొట్టిపించారు, చంపించారు. వాళ్ళు ఏదో చేస్తా అనుకున్నారు. అది వాళ్ళ ఉసుక మాఫియా కేటీఆర్ది. ఆయన గుణం పేరు దొర అంటే ఎవరికి లొంగడు. వాళ్ళది అంతా ఎరమపా కట్టిన పాడైంది. ఆయన దొర అన్నాడు, కొట్టిపించాడు, చంపించాడు. ఇప్పుడు రాకుండా ఏంటాడు మొక్కన. ఎలక్షన్ల ముందు అన్నాడు వారానికి ఒక 2 రోజులు సిరిసిల్ల వంట అన్నీ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, పెద్ద పెద్ద మెసేజ్ పెట్టి గెలిచిండి పోయింది. గంగల పోయింది. నేరెళ్ళ ఉసురు తల్లిన పార్టీ ఏది కూడా ముందుకు రాదు. వాళ్ళు వీళ్ళు. మహేందర్ రెడ్డి గారు నమస్తే. మహేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే, నేను లైవ్లో ఉన్నారన్న మీరు. నేను రఘు మాట్లాడుతున్నా. ఇప్పుడు నేరెళ్ళ వీళ్ళు బాధితులు వీళ్ళంతా మన దగ్గరికి వచ్చిండే, లైవ్ నడుస్తున్నది. ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో మీరు హామీ ఇచ్చిర్రు వీళ్ళ సమస్యని పరిష్కరిస్తామని. ఇంతవరకు మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు. మాకు ఆ పోలీస్ ఆఫీసర్లకి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఎస్ఐ సిఐ అయిపోయిండు, ఎస్పీ సిఐడికో ఇంకో దానికో ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి. మరి మా పరిస్థితి ఏందని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు దానిపైన ఉదాసీన వైఖరితోనే ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే అండగా ఉన్నారో, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న, అప్పుడు ఎంపీగా ఉన్న మన బండి సంజయ్ గారు, అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారు ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది. ఎస్సీ కమిషన్ తప్పుడు రిపోర్ట్ వల్ల ఇదంతా కూడా జరిగింది. రిపోర్ట్ కూడా చక్కగా వాళ్ళు సబ్మిట్ చేసిన సంఘాన్ని పోలేదు. ఏది ఏమైనప్పుడు కూడా తర్వాత మా క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ సమస్యను పరిశీలించిండ్రు, పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. నేను కూడా ఆ రోజు నేను కూడా ముందుండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీనా కుమార్ గారికి వచ్చి సమస్యలు సాధువులుగా ఉండడానికి తగిన ప్రెషర్ అప్పటి ప్రభుత్వం పైన తీసుకురావడం జరిగింది. జరిగిన క్రమంలో ఇప్పుడు తప్పకుండా వారి సమస్యను పరిష్కరించే దిశగా మేము అనేక సందర్భాల్లో అది శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి. కాదు మహేందర్ రెడ్డి గారు, కనీసం ముఖ్యమంత్రి కలవడా అండి వీళ్ళని? సమస్యను తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు. తీసుకెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, ఇప్పుడు వారు ఒకటే మాట చెప్పారు, ముందుగాల వారికి మనం ఉపాధి కల్పిద్దాం. ఉపాధికి కావాల్సిన అంశాలను కూడా మీరు తీసుకొని తప్పకుండా చట్టపరమైన చర్యలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లు అవన్నీ వచ్చినాయి కదా. మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక 3 నెలల లోపల ఇమీడియట్ అంటే ప్రియారిటీస్ మీకు కూడా తెలియదు కాదు, వారికి కూడా తెలియదు కాదు. అనేక సందర్భాల్లో నేను హరీష్ తో కానీ బానే గారితో కానీ మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాము. వారిని కూడా మీరు బయోడేటాలు ఇవ్వండి, ఉన్నంతలో ఇప్పుడు ఉన్న జాబులు మనం అరేంజ్ చేద్దాము. తర్వాత సబ్సిక్వెంట్ గా ఏదైతే శాశ్వత ప్రాతిపదికన వచ్చే జాబులు మీ ఎలిజిబిలిటీ
చేసుకుందామని చెప్పడం జరిగింది. అయితే ప్రమోషన్లు అనేది ఎట్లుంటుంది గారు మీకు తెలియదు కాదు, వారికి కూడా తెలియని కాదు ఇవాళ. సార్ కోర్టులో కేసు ఉన్నది, వాళ్ళు తప్పు చేసిరు అన్నది మీకు తెలుసు, సమాజం మొత్తానికి తెలుసు. ఎంక్వైరీ కమిషన్ వేయడమో లేకపోతే ఇంకేదన్నా చేసి కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవడమో ఏదన్నా మీరు ఎంక్వైరీ ఆదేశిస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా, మళ్ళీ రీ ఎంక్వైరీ చేయండి అవసరం అయితే. తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మీరు అడ్వకేట్ కూడా కదా సార్. కేసు ఉంది దానిపైన, అందుకే చెప్తున్నాను కోర్టులో ఒక కేసు పెండింగ్ ఉంది, సబ్జుడిష్ అయింది. కోర్టులో కేసు పెండింగ్ వేశారు. అప్పుడున్న కేసు ఇప్పుడు అప్పటి బాధితులు కేసు వేయడం జరిగింది. అప్పుడు రఘునాథ్ అడ్వకేట్ ఏపీసీ అడ్వకేట్ గారు వేయడం జరిగింది. అది కోర్టులో పెండింగ్ ఉంది. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుని ఎటువంటి సార్ వ్యవస్థ అమ్ముడు పోయింది సార్. అన్యాయం ఇది వ్యవస్థ మొత్తం అమ్ముడు పోయింది. గవర్నమెంట్ రాజ్యం మీ చేతిలో ఉంది సార్. వాళ్ళ కూడా బాధ్యత మాపైందని చెప్తున్నాం మేము లేదని చెప్పట్లేదు, తట్టుకోవట్లేదు. ఆ బాధ్యత మాదే, మా పైన ఉందని కూడా చెప్తున్నాం. ఎప్పట్లోగా వీటికి ఒక సాధ్యమైనంత త్వరలో వారు చిరునవ్వుతూ ఉండే విధంగా, వారి కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, వారికి తగిన న్యాయం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 7 నెలలు జరిగింది. దానికి సమస్యలన్నీ వారికి తెలుసు, మీకు తెలుసు. మా ముందున్న సమస్యలన్నీ కూడా ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు కానీ ఇది కూడా మాకు ప్రియారిటీ. ఇది కాదని చెప్పట్లేదు, ఇది కూడా ప్రియారిటీ. తప్పకుండా వీరికి న్యాయం చేస్తాము. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, ఎందుకంటే వారే స్వయంగా దాన్ని అప్పుడు సందర్శించారు, వాళ్ళని పరామర్శించారు. ఈ బాధ్యత మా పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. మీకు కూడా మీ ద్వారా మేము ఈ సమాజానికి కూడా తెలియజేస్తున్నాం. వారికి కూడా మేము హామీ ఇస్తున్నాం. తప్పకుండా సమస్య ఇవాళ అవుతుందా రేపు అవుతుందనే కాదు, కానీ సాధ్యమైనంత త్వరలో దానికి ఒక ఎండ్ పలుకుతామని చెప్తున్నాం. ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన జస్ట్ అక్కడ వరకు తీసుకెళ్లే పొజిషన్లో ఉండొచ్చు. అల్టిమేట్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ ఏం చేస్తున్నది మనం క్వశ్చన్ చేయాల్సిందే. అవసరమైతే వీళ్ళు చేసే పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు. ప్రజల ద్వారా డబ్బులు సేకరించైనా సరే ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళకి న్యాయం జరగాలి. సో ఆ ప్రయత్నంలో మన తొలి వెలుగు ఎప్పుడు ముందున్నది. భవిష్యత్తులో కూడా దీనిపైన మనం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ గవర్నమెంట్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు అవసరమైతే ఆమరణ దీక్షకు కూర్చుంటారు. కంపల్సరీ అని అసెంబ్లీలో ఉపయోగిస్తున్నామని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ప్రతి లీడర్ దగ్గరికి అన్న మేము నేరెళ్ళ నుంచి కరీంనగర్ పొన్న ప్రభాకరన్ ఆఫీస్ కోవాలంటే ఖర్చు. అట్లా 8 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరికి, ఆదిశన్ అన్న దగ్గరికి, సంజయ్ అన్న దగ్గరికి, మహేందర్ అన్న దగ్గరికి, ఏ మంత్రి కనబడితే ఆ మంత్రి, ఏ ఎమ్మెల్యే కనబడితే ఆ ఎమ్మెల్యే దగ్గరికి తిరగాలంటే అది సాధ్యమవుతుంది అన్న. మంచి ఇప్పుడు మా స్తోమత మా పరిస్థితులను చూసి కదన్న. సరే 8 ఏళ్ళు గడిచింది. 8 ఏళ్ళు గడిచినప్పుడు మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే చేయాలి కదా. కనీసం కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది అన్న? మేము కోరుకున్నది ఇదే. విశ్వజిత్ కంపార్టీ పైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి. అప్పుడు ప్రభుత్వం ఏ ఎంక్వైరీ చేస్తో చేపియమనండి. దాని తర్వాత మేము ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినా తీసుకుంటాం, ఏదో ఇచ్చినా తీసుకుంటామన్నా. ఇప్పుడు మాకు ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇస్తే మేము అవిటం చూసుకోవాలన్నా, మా కేసులు చూసుకోవాలన్నా, మా కేసులు ఎప్పుడు కొట్టుకోవాలి? ఏ ఉద్యోగం ఇస్తారండి వాళ్ళు? అవుట్ సోర్సింగ్ మాకెందుకన్నా ఇప్పుడు ఆ ఉద్యోగం నేను నా పిల్లలు పోషించుకోగలుగుతాను. నెలకు 8,000 వచ్చేది నా కుటుంబాన్ని గడుస్తుందా? నా మందుల ఖర్చులు అవుతాయా? మరి నేను ఎట్లా బతుకుతానా? ప్రభుత్వం ఆలోచించాలి కదా. ప్రభుత్వం పెద్ద మనిషి చేసుకోవాలి. జరిగిందనే నష్టం మీకు తెలుసు. మీరు ఎంక్వైరీ అయిపోయి ప్రభుత్వం తరపు నుండి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం మీరు తప్పేమున్నదన్న? తెలంగాణ ప్రజలు మాకు ఇస్తా అంటే అద్దంటారా అన్న? మాకు న్యాయం చేస్తా అంటే అద్దంటారా? మరి చెప్పుడు. మరి ప్రజలను అడుగుదాము, ప్రజల దగ్గరికి పోతే అడుక్కుంటాం, బతిమలాడతాం. సద్దాం ఉన్నాడు, సద్దాం ముందు నుంచి కేసుని ఫాలో అప్ చేస్తున్నాడు. ఏంటి సద్దాం ఏం నడుస్తున్నట్టు అన్న? ఇప్పుడు నేను మహేందర్ రెడ్డి గారు మాట్లాడింది అంతిన్నా అన్న. అది తప్పించుకునే మాటలు కాకపోతే ఏం లేదు. ప్రభుత్వం ఉన్నది. అసలు సబ్జుడిషియల్ ఎందుకైందన్న మ్యాటర్? ఆ రోజున పరిస్థితి బాగాలేక గవర్నమెంట్ వన్ సైడ్ ఉంది కావచ్చు, ఆరోగ్య పరిస్థితి బాగాలేనందుకు వీళ్ళకి కనీసం ట్రీట్మెంట్ అందించాలని కొట్టుకున్నాం. వెళ్ళి ప్రభుత్వం ఉన్నది 10 నిమిషాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తుంది కదా. ప్రభుత్వం కౌంటర్ వేస్తుంది కోట్లనా స్పెషల్ జీపీని పెట్టి, స్పెషల్ పీపీని పెట్టి కౌంటర్లు వేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ కూడా టైం కావాలి, మ్యాటర్ ఆల్రెడీ అయిపోయింది, పిటిషన్ డిస్మిస్ చేయండి అని చెప్పి. ఇంకా వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళే కౌంటర్ వేస్తున్నారు. ఆయన స్పెషల్ జీపీ పెట్టి టైం తీసుకున్నారు. ఎప్పుడు ఉంది వాయిదా? మళ్ళీ ఇప్పుడు లేదన్న, డేట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళు చేస్తానన్నారు కదా, ఈ గవర్నమెంట్ చేంజ్ అయిందని చెప్పి మేము కూడా ఏమన్నాం అంటే, సరే ఇప్పుడే కోర్టులో కూడా ఎందుకు ప్రెషర్ చేశారు అని చెప్పి ఆయనం. ఇప్పుడు వచ్చిన ఎస్ఐకి ఏమో సిఐ ప్రమోషన్ ఇచ్చి గోదావరికన్లో ఒక స్టేషన్ ఇచ్చారు, లాండ్ ఆర్డర్. బట్ ఇంకెంతమందిని కొడతాడో, ఇంకెంతమంది కలగల పోసుకుంటాడో. ఎస్పీని తీసి పక్క కట్టడానికి అన్ని కారణాలు చెప్తాడు, ఈ నత్తతప్పల ముచ్చట చెప్పేదానిక. మరి ఇదే విషయం ఆనాడు చెప్తే అయిపో కదా, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మరి ఎందుకు వచ్చిర్రు?
ఆనాడు ఎందుకు వచ్చిర్రు ఇళ్ళకు, ఎందుకు వచ్చిర్రు మా ఓట్ల కోసం ఎందుకు వచ్చిర్రు నేరలకు? అన్ని వాడుకున్నారు. ఇవాళ అన్ని ఉద్యోగాలంట. ఎవరికి ఏ ఉద్యోగం ఏంది అది? నువ్వు ఇచ్చేది కాదు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్తుంది చట్టబద్ధంగా నువ్వు ఎస్సీ ఎస్పీ మీద కేసు రిజిస్టర్ చేయి, మాకు రావాల్సిన నష్టపరిహారం నీ ప్రభుత్వం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఇచ్చేది ఉంటే ఇవి, లేకపోతే లేదు. అంతే, నీ ప్రభుత్వం అవసరం, మాకు చట్టం చెప్పింది. ఉద్యోగాలు కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వాలని క్లియర్గా ఉన్నది. అని 307 కేసులు పెట్టు, వీళ్ళందరూ జీవితాలు నాశనం అయిపోయిన కాబట్టి స్పెషల్ జియో తీసుకొచ్చి ఉద్యోగం. అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలవరన్నా? అవును, రేవంత్ రెడ్డి గారు కావాలని ఇష్యూని పక్క కట్టారు. ఎందుకంటే ఎస్పీ విశ్వజిత్ గారితో మాట్లాడుకున్నారా మరి ఏందో తెలియదు. ఈ విషయం అయితే క్లియర్ అన్న. ఒక ఐపీఎస్ భయపడి మరి విచారణ చేస్తలేరా, మాకెందుకు వీళ్ళతో వచ్చిందని పీకింది ఎందుకు అనుకుని విచారణ. సో వీళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, ఒక రోజు వస్తున్నారు ఏదో మనతో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో హడావుడి అవుతున్నది అని అనుకుంటున్నారు. సో దీన్ని ఇక ముందు కూడా బలంగా తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా మాకు కూడా వస్తున్నది. వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఏది ఏమైనా ప్రజల నుంచి డబ్బులు తీసుకొనైనా సరే, సో అవసరమైతే మన తొలి వెలుగు వేదికగానే పబ్లిక్ నుంచి సహాయం కోరుతాం. సో వీళ్ళు రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగానే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. అన్న దయచేసి మాకు ఇక్కడ ఉండడానికి ఒక షెల్టర్ చూపియరు అన్న, మేము కొట్లాడతాం అన్న కంపల్సరీ. ఎందుకంటే బతికే పరిస్థితులు అన్న, మా బాధితులు కూడా 2-3 చనిపోయే మాకు ఎప్పుడు నేను జరుగుతాను. మా శవాలు అన్న ఒక బాధ అన్న. ఇప్పుడు 15-20 రోజుల్లో అట్లా బాలరాజు చెప్పాల బాలరాజు అని, ఆయన పరిస్థితి మొత్తం లివర్ ఫంక్షన్ అన్ని దెబ్బతిన్నాయి అన్న. ఫోటో ఉండేనా ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు అన్న. ఈయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందన్న. రేపు ఒకటి అడుగుతాన్నా, మేము బతుకున్నప్పుడు వేయరు, ఒకవేళ రేపు ఏమన్నా మాకేమన్నా అయితే అందరు లీడర్లు వచ్చి సంతాపం అదో ఇదో తెలుపుతారన్నా. మాకు అది అవసరం అన్న. మీరు బతుకున్నప్పుడు మాకు సాయం చేయాలని అడుగుతున్నామన్నా. మాకు మా బతుకున్న లైవ్ లో ఉండగా మాకు సాయం చేయరు. మీద ప్రభుత్వం మీ చేతులు ఉందన్న. మీరు తెలుసుకుంటే ఎస్పీకి ప్రమోషన్ ఇచ్చిన ఎస్పీ మీద కేసు చేయరా అన్న? చెప్పురన్నా. వాడు ఎవడన్నా ఎస్పీ వాడు విశ్వజిత్ గారు ఎవడు ఓ లోఫర్ నా కొడుకు, వానికి ఎట్లా ప్రమోషన్ ఇస్తారన్నా? మనకి ఎట్లా ఇస్తారు? ఇన్ని అలిగేషన్స్ ఉండగా మనకి ఎట్లా ప్రమోషన్ ఇస్తారు? ఇన్ని అలిగేషన్స్ ఉండగా మనకి ఎట్లా ప్రమోషన్ ఇస్తారన్నా? సరే ఈ ప్రభుత్వం అలిగేషన్ ఇచ్చింది, మరి మా వైపు కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినప్పుడు మా సైడ్ కూడా ఆలోచించాలి కదా. మరి మాకు ఏం న్యాయం చేసింది ఈ ప్రభుత్వం? ఆధారాలు రిసీవ్లతో ఉన్నాయి కదా, మరి ఇవి ఎక్కడ వేస్తే న్యాయం జరుగుతుంది? తెలంగాణకు అన్నా, ఢిల్లీకి అన్నా, లేకపోతే ఈ భారతదేశం విడిచిపెట్టుకోమంటారు? మరి మాకు చెప్పాలి కదన్నా. చట్టం ఉంది, సిస్టమ్ ఉంది. అంబేద్కర్ అని అంబేద్కర్ పేరు చెప్పుకొని అందరూ రాజ్యాంగం కోసం మాట్లాడుతారు కదా అన్న. రాజ్యాధికారం కోసం అందరూ దళిత సంఘాలు వచ్చినాయి ఇంతవరకు ఎవరన్నా సంజయ్ బాగా టైట్ గా అడిగితే మన ఎస్సీ కమిషన్ వచ్చిందని వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పోయారు. మరి ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని తెలియదు. ఇప్పుడు ఆయన సంజయ్ తిరుపతి పోయారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన దగ్గరకు అడుగుతాం. ఇది సీరియస్ గా ఇది విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అయితే ఈ కేసు తోటి మా సావో లేకపోతే రెండో జరగాలి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి మొత్తం తెలవాలి. ఒక కామాన్ని అంటే మామూలు ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాల దగ్గర తిరిగి ఇట్లా అడుక్కునే పరిస్థితి ఉంటుందన్న. న్యాయానికి ఎక్కడుందన్న న్యాయం? ఎక్కడుందన్న చట్టం? చట్టాలు పైసలు ఉన్నోనికేనా? ఐపీఎస్ ఐఏఎస్ సంపాలనేనా? ఇప్పుడు రేపు పెరిగే పిల్లలకు కూడా మేము అదే చెప్పన్నా, మీరు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి. మీరు కూడా గిట్ల దోసుకోవచ్చు, చంపుకోవచ్చు. మిమ్మల్ని కావడానికి మళ్ళీ రాజకీయ నాయకులు ఉంటారు. మీరు ఏమి ఇబ్బంది పడదని రేపు భవిష్యత్తు చెప్పడానికి అన్న ఇది. ఓకే, సో భవిష్యత్తులో ఈ ఫైట్ ఇంకా బలంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మళ్ళీ ఒకసారి మనం నేరేళ్ళకి వెళ్దాం. ఆ నేరేళ్ల చౌరస్తాలోనే ఈ డిబేట్ పెడదాం. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చేదాకా మన తొలి వెలుగు నా వైపు నుంచి అయితే ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్లో ఆమరణ దీక్షకు కూర్చోక ముందే రెస్పాండ్ అవ్వాలా, ముఖ్యమంత్రిని వీళ్ళు ఇమీడియట్గా కల్పించాలా. ఎవరికి అవసరం లేని అవుట్సోర్సింగ్ ఉద్యోగం, నీ చెత్త ఈ పనికి మాలిన 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి జీతాలు వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వీళ్ళకి అక్కర్లే. ఫస్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోండి, కుటుంబాలను ఆదుకోండి. చావు బతుకుల్లో ఉన్న ఒకరిద్దరు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎంత అన్యాయం అండి ఇది! ఇంకా తప్పించుకునే వ్యవహారం. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కోర్టులో కేసు ఉంది, సబ్ జ్యుడిషియల్. అప్పుడు తెలియదా? ఈ డ్రామాలు ఆపండి. ఎవరెవరైతే ఆనాడు వెళ్ళి ఆ నేరెళ్ళకి వెళ్ళి పరామర్శించి వచ్చారో మళ్ళీ ఒక్కసారి నేరెళ్ళకి కదలండి అందరు. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.